హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్లీ సండే నైట్ గ్రహణం, అదే చంద్రగ్రహణం పడింది కదా. సో అందుకే ఇంకా మండే శివాలయంకి వెళ్తే మంచిది అని, ఇంకా యాక్చువల్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, బట్ అవ్వలేదు. మార్నింగ్ నాకు ఆఫీస్ ఉంది, సో మార్నింగ్ షిఫ్ట్ అన్నమాట. సో అందుకే ఇంకా ఈవినింగ్ ఖాళీ అనమాట. సో అందుకే ఈవినింగ్ ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు టెంపుల్ కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సో అయితే నేను ఇంకా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ పూజకి రెడీ అయిపోయాను అనమాట. సో ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంట్లో అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాం. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉంది కదా, అది ఫోన్ చేసింది పూజ అయిపోయిందా అంటే, సో అయిపోయింది అని చెప్పాను. సో ఇంకా అవ్వలేదని వచ్చి తిడుతుంది, అయిపోయిందని చెప్పావు, నేను నమ్మేశాను అని అంటుంది. సో ఇంకా ఫైనల్ గా అయితే అందరికి హారతి ఇచ్చేసాను. హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి తీసుకొని ఇంకా టెంపుల్ కి వెళ్ళడానికి ఊబర్ లో బుక్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏంటి అంటే మా ఇంటి దగ్గర శివాలయం శివాలయం ఉంటుంది, అంటే ఆంజనేయ స్వామిది కూడా. అందుకే ఇంకా ఒకసారి వెళ్ళాము ఒక టెంపుల్ కి. సో అందుకే దగ్గరలో మాకున్న శివాలయం అని కొట్టాను మ్యాప్స్ లో. సో కొడితే టెంపుల్ వచ్చింది. సో వెళ్ళాము. ఇక్కడ రామాలయం, ఆంజనేయ స్వామి, ఇంకా శివాలయం టెంపుల్, నవగ్రహాలు అన్ని మంచిగా ఉన్నదన్నమాట టెంపుల్. సో చాలా అంటే చాలా నచ్చింది నాకు, ప్రశాంతంగా ఉంది. సో ఫస్ట్ అయితే మేము శివాలయంకి వెళ్ళి శివుణ్ణి ఇంకా పార్వతీ పరమేశ్వరుని దర్శించేసుకొని ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి తర్వాత సీతారామ టెంపుల్కి వెళ్ళి అందరిని దర్శించేసుకున్నాం. ఇంకా దేవుళ్ళని ప్రీతుకి అయితే పంతులకి దండం పెట్టామా అంటే, అది నాకు దండం పెట్టేసి తర్వాత పంతులకి దండం పెట్టేసి అసలు లెగట్లేదు. పంతులు గారు తెగ నవ్వారనమాట. చాలా చాలా క్యూట్ గా చేస్తుంది ప్రీతు. ఇంకా ఫైనల్ గా అయితే దర్శనం అన్ని చేసుకున్నాము. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు కూడా ఊబర్ లో బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ కూడానా. సో బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.